ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడైతే లేచినాం. వర్క్ లేసేది మా అత్త పెడుతున్నా వాడు చూడండి లేచిండు. వాళ్ళ డాడీ బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిండు. వాళ్ళు చూపి వాళ్ళు చూడండి అన్నప్పుడు వాళ్ళు చూపి బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిండు. అవి తినడం కోసం అప్పుడే లేచి దన బ్రష్ చేసి దాన్ని పట్టుకున్నాడండి. మోతపడి ఫస్ట్ బిస్కెట్ ఆడబెట్టు. ఏం చేస్తున్నావు? బిస్కెట్ ఆడబెట్టామనుకుంటున్నా. తినదు సరేనా? అన్న కూడా బ్రష్ చేసినా ఇద్దరు కలిసి తిండు సరేనా? అద్దె మళ్ళా అది పట్టుకుంటాడు. తీయ అంటే అక్కడ అదే పట్టింటాడు. చూపి అంటే ఇక్కడ నన్నే పట్టింటాడు. అందరిని కవర్ చేయాలి. ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించాలి, అక్కడ చూపించాలి, మొత్తం కవర్ చేయాలా. జరుగు. 7:20 అయింది. నిన్న స్కూల్కి కొంచెం లేట్ అయింది. తొందరగా లేట్ అంటే నిన్ననే అయిందే కదా ఈసారి వీళ్ళకి. మాకేం బయట తిరిగిపెట్టలే. ఏ టైంకి వెళ్ళిర్రు. రోజు 20 minutes ముందే కూర్చుంటుండే కదా. ఈరోజన్నా లేట్ చేయకుండా అదే ఏంటంటే రోజుకుండా తయారు హడావిడి కాకుండా. నాన్న నాకు దోశ తాపు, ప్లేట్ దోశ. ఇంట్లో వేసిన దోశ నచ్చవా? నచ్చదు. ఓ పిండి పిండి కచ్చదు. పిండి కచ్చదు. పిండి కడుతుందంటే బయట వేసేది కూడా గడపిండితోటే చేస్తారు. అదే అదే అది మంచిగా ఉంటుంది. నీకు మంచిగా ఉంటుందా? తినేటప్పుడు తెలియదా? రోజు తింటావు. ఇప్పుడు నీకు నచ్చదా? ఇప్పుడైతే కష్టంగా ఉంటావు. కాదా నువ్వు బ్రష్ చేయి. ఇంకా బంద్ చేసి వీడియో తీసుకుంటుంటే టైం అవుతుంది. నువ్వు బ్రష్ చేయి పో. ఇంకా ఇట్లా బయట మొత్తం మూసేయాలి. మార్నింగ్ చూడండి బయట మంచిగా ఉంటుంది కదా. చల్లగా మంచిగా ఉంటుంది. ఇంకా తొందర లేసి ఇంకా కూల్ ఉంటుంది కానీ తొందర లేవాలి. లేట్ అయిపోయింది. నైట్ కూడా మా హస్బెండ్ లేట్ వచ్చిండు. 11:30కి వచ్చేటు. లేకపోతే లేస్తుండే 6:30 తేనెటీగా కొరికిందేమో నాన్న. ఏడొచ్చింది? మీ ఇంటి ముంగలు వచ్చిందా? అవునా? సరేదమ్మా కసకూడదుందా. టైం చూడండి 7:30 అవుతుంది. నేను బ్లాగ్ తీసుకుంటున్నా. కుట్టింది నాకు ఈడ వీపులో కుట్టింది. అది ఫోటో కూడా తీసుకుని మా హస్బెండ్ చూపించిన. పెద్ద చీమ అనుకున్నా, రెడ్ కలర్ ఉండే. అది చీమ కాదు, తేనెటీగా అన్నాడు. ఫస్ట్ టైం అనమాట. అసలుకి ఏడుపు వచ్చేసింది. అసలు అంత గట్టిగా అసలు ఏం కొరికిందా అన్నట్టు ఫీల్ వచ్చేసింది నాకైతే. ఈపులో కొరికింది. మస్తు పెయిన్ వచ్చింది. అది ఇట్లా దొల్లా నాతో ఉన్నదన్న ఏం కొరికిందని తీసి చూసుకుంటాను నేనైతే. ఆ పిక్ కూడా తీసినా పెడతా చూడండి. తేనెటీగా అంటే చీమేమో అనుకున్నాను. అది ఇంట్లో ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. కూర్చొని నేను పిల్లలకి అన్నం వేసి తినిపిస్తున్నప్పుడు ఇట్లా కూర్చున్నా ఏదో కొరికినట్టయింది. లేచి చూసి డ్రెస్ అంతా దులుపుకుంటే కింద చీమ పడింది. అదే తేనెటీగ అంటే తేనెటీగ పడింది. అసలు అది ఎట్లా వచ్చిందో లేదు, ఏం తెలియదు. ఆ రోజు ఇట్లా వదులుతుంది. ఆ రోజు పైకి వెళ్ళింటే అనమాట. వాకింగ్ చేసి కిందికి వచ్చిన. మరి పైన ఇట్లా అన్న డ్రెస్ పైన కానీ నెత్తి మీద కానీ వచ్చి అట్లా వచ్చిందేం తెలియదు. విండోస్ కూడా మేము నెట్ వేసుకుంటాం. ఫుల్ ఓపెన్ చేయము, ఏమి రావు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మేమైతే పైకి వెళ్ళినాం కదా. పైకి వెళ్ళేసి కిందికి వచ్చి పిల్లలకి అన్నం తినిపిద్దామన్నప్పుడే వచ్చిండే. పైనుంచి వచ్చింది అనుకుంటా. సర్లే ఫస్ట్ అయితే తొందర పనులు చేసుకుంటా, టైం అయిపోతుంది. ఏమైందిరా? ఎందుకు వరులుతున్నావు? నేనేం చేసిన? ఏం చెప్పాలా? ఏవేవి చెప్పలేం చెప్పు. నీ బేకరీలేనా? ఈరోజు మీరు పోయి తెచ్చుకుందరులే. నువ్వు అంజయ్, నువ్వు గంటకొక ముచ్చట చెప్తావు. నాన్న నిన్న లేట్ వచ్చిండు. విన్నో నాన్నకి రాత్రి వర్క్ ఉండంట షాప్లో. అందుకే తొందరగా ఏమంటారు లేటుగా వచ్చిండు. 11:30 అయిండు నాన్న వచ్చేవారికి. 11:30కి బేకరీలు తెలిసి ఉంటాయారా మీకు? అవి ఇవి తెప్పింది. ఇంకే చెప్పు. ఈరోజు మీరు పోదురులే. నాన్నకి షాప్లో పని అయిందంట, లేట్ వచ్చిండు. ఇంక నేను కూడా ఏం చెప్పలే. చెప్తాలే, మీరు పోయి తెచ్చుకుందరులే ఈరోజు. తోములొడ్డు బ్రష్ ఏదన్నా పని చేసుకొని అండి.
పోకపోతే ఇంటికాడ కూర్చుంటాడా? ఇంటికాడ కూర్చుంటే పైసలు వస్తాయారా? రోజు పోతాడా అంటే ఇంటికాడ కూర్చోవాలా చిన్నడా? ఇంట్లో కూర్చోవాలా? మరి ఇతను అడుగుతాడు రోజు పోతాడా నాన్న అని. తెస్తాడులే, అన్నీ తెస్తాడులే. మీరైతే ఫ్రెష్ అవ్వండి ఫస్ట్. మా విన్నుగా చూడండి ఎట్లా తయారెట్టిండో, టై చూడండి ఎట్లా కట్టుకుంటుండు. నేను కడతాలేమ్మా, నేను కడతాలే, కింద పెట్టు, నేను కడతా ఫ్రెష్ అయ్యి. రాదు కట్టా, ఉల్టా కట్టుకుంటున్నావు, నీకు రాదు. అయినా ముడి మంచిగా పడదు. తీసే, నేను కడతాలే. చిన్నోడికి స్నానం చేపించి రెడీ చేసిన, స్నానం చేపించిన అంతలో వీడు రెడీ అవ్వమంటే అన్నీ వేసేసుకుంటుంటే అవి కూడా ఇట్లా కట్టేసుకుంటాడు. అడు ప్యాంట్ వేసుకోమంట చూడు ఎట్లా కూర్చున్నాడు. రే ప్యాంట్ వేసుకుంటావా లేదా నువ్వు? రాకపోతే అట్లనే పెట్టేసి వదిలేస్తావా? వేపిస్తుందా, తయారు చేస్తుందా? ఇక్కడ లేపుకుందా? ఇక వీళ్ళకైతే ఇంట్లో వేసిన దోశలు వద్దంట, బయట నుంచి దోశలే తెప్పించుకున్నారు. ఏం అట్లా రాసుకుంటూ వస్తున్నావు? లేపు. కృషి ఇంట్లో ఫుడ్ నచ్చదు మనకి కదా. ఫస్ట్ ప్యాంట్ లేపి పైకి వేసుకో, నేను వెయిట్ లాస్ పౌడర్ తీసుకొని వస్తా. తీసుకోవడం కూడా నేర్చుకో మళ్ళా. తీసుకో, నాన్న వచ్చి తీస్తాడు. ఏపిస్తున్నా నేను వెయిట్ లాస్ పౌడర్ తెచ్చుకొని తింటున్నా బౌలి నువ్వు చెప్పరా నాన్నకి, నువ్వు అంటున్నావు. నువ్వు చెప్పరా నాన్న, నువ్వు అంటున్నావు. ఎప్పుడు నువ్వు గుద్దేశావు. బేకరీకి పోతుండే కదా నాన్నకి, నిన్న బేకరీకి వస్తామన్నారు కదా, నువ్వే అన్నీ తీసుకొస్తా అని చెప్పినావు కదా. చెప్పరా నాన్నకి అవి ఇవి తీసుకురామని. ఏం తెచ్చిలే కదా, 2 బిస్కెట్లు పట్టుకొని వచ్చిండు. చెప్పవా అది తీసుకురామని అంటాడు. కమ్మగున్నా ఇంట్లో వేసింది తినరా అంటే, ఒకరోజు తింటే ఒకరోజు క్యాన్సిల్ చేస్తారు, రోజు ఇదేనా అంటారు. ఇంకా 2 రోజులు కంటిన్యూగా ఇంట్లో టిఫిన్ తినరు చూడు. ఒకరోజు తింటే మళ్ళీ ఇంకో రోజు బయట నుంచి కావాలి కంపల్సరీ. నిన్న తిన్నారు, ఈరోజు బయట నుంచి తిన్నారు. ఫాస్ట్గా రెడీ చేస్తా. నేను చేసుకుంది ఏది అంతలోపు నేను కూడా ఇదైతే తాగుతా. వెయిట్ లాస్ పౌడర్. ఇంకో ప్లేట్ సరిపోదంటనా? సరిపోదా? లేదా ఒక ప్లేట్, 2 ప్లేట్లు తింటావా? ఇక్కడ సైడ్ బాటిల్స్ అస్సలు మంచిగా ఉండవు. ఊకే ఆ రోజు మేము చూసినాం, నార్మల్గా ఉండే, లాస్ట్ ఇయర్ కొన్నలాంటివి కాకుండా ఉండే, కానీ ఇది తీసేసుకుంటే అయిపోతుండేనేమో. మా ఊరు సైడ్ చూడండి ఇట్లా దొరుకుతాయి. ఇదైతే మొన్ననే కొన్నాం. వీడి బాటిల్ చూడండి 1 మంత్ కూడా అవ్వలేదు. విన్నుదేదో మొత్తం లోపల జంగులాగా వచ్చేసింది. ఇది ఒకటే బాగుంది, అందుకే చిన్నోడిది పెడుతుంది. అది ఒకటే ఉందిరా, వాడు ఏడుస్తాడు మళ్ళీ నాకు కావాలి. నేను సాయంత్రం వచ్చినాక తినండి. ఇప్పుడు ఒకటి తిన్నారు కదా, అందులో కూడా 2 ఉండే. మీకు చెప్పిన నేను టిఫిన్స్ చేస్తారు, బిస్కెట్లు ఉంటే స్కూల్కి పెట్టుకపోండి అంటే వినలేదు. సర్లేదా, వాడు చూసే ఊర్లతో చూడు. అటు చూడకుండా పెట్టుకో, చూస్తే మళ్ళీ వాడు అదే కావాలంటాడు. అదే చూడు, పోగొట్టుకుంటాడు, దాన్ని గుంజే పోగొట్టుకుండు. ఇప్పుడు వీడికి ఒకటే ఉంది టై. నీకు ఇంకోటి ఇప్పియాను చూడు. లాస్ట్ ఇయర్ కూడా అట్లే చేసిన కదా, లాస్ట్ దాకా ఇప్పించలేను పోగొట్టుకున్నాక. ఇయర్ కూడా అట్లే చేస్తా. దాన్ని చూడు వస్తుందా కుట్టిపోయినకే? కుట్టిపోయినకి వస్తే కుట్టిపి, లేకపోతే అట్లే పోకోకు, అప్పుడే అర్థమవుతుంది కొడుకుకి. నువ్వు జాగ్రత్తగా పెట్టుకో సరేనా? నేను అప్పుడు ఎట్లా కాస్తాయి పైసలు? నువ్వు ఓట్టుకున్నట్లు ఇప్పిస్తాడు నాన్న. అది చూడు ఎంత ధైర్యంగా అంటాడు. నాన్న ఇప్పిస్తాడు కదా టైం పోతే.
అందుకని నీకు లాస్ట్ ఇయర్ ఇప్పించలేదు రా, ఇయర్ కూడా ఇప్పేది చూడు, నువ్వు లాస్ట్ దాకా మొత్తుకున్న కూడా ఇప్పేది. రండి రండి రండి. రండి రండి రండి. ఏ ఆడు నీ డ్రెస్ సర్జ్ చేయాలి, అది ఎట్లా వేసుకున్నావు చూడు అరకలో. ఇందులో అంతా వేసుకుంటాలే వారా నువ్వు, ఊకే లోపల కుచ్చి పడేస్తావా? ఇవన్నీ ఎందుకు ఇస్తారు? రండి షూలు వేస్తా, మొక్కిరా లోపల, బయట మొక్కండి, తులసమ్మ దగ్గర కూడా మొక్కండి ఒకటి. ఏయ్ ఏయ్ సక్క నిలబడు, ఫస్ట్ సక్క నిలబడి, ఇద్దరు సక్క నిలబడు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అసలు ఈ షూలు వేసుకునికనే చూడు వెళ్ళారా గొడవ, ఫస్ట్ నేను అనుకుంటా గొడవ పడుతుంటా. అక్కడ చదివేది కూడా అట్లా చదువుతుంటావు చూడు. ఏడవకు, నువ్వు నిన్న వాటి బుట్టు కొట్టుకుంటూ సేమ్ ఏడ్చి నువ్వు ఈరోజు బొట్టు కొట్టుకో. ఎందుకు పోవద్దురా, మెంటల్ కూడా అట్లా అన్నద్దు, గుడికి పోవద్దని. అంటే మిమ్మల్ని తీసుకుపోతేనే గుడికి పోవాలారా మేము? పోనుడు టైం ఎందుకు పో. సో చూడండి, ఇంకో 20 minutesకి పైననే ఉందన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నారు, వీడు దిగేసిండు ఆల్రెడీ. ఎక్కువ ఫాస్ట్గా. తెస్తా. సరే బాయ్. ఎన్నిసార్లు చెప్తావరా? సేపు వీడియో తీసి ఉండాల్సింది. షూలు వేసుకుని కూడా గొడవ పడుతున్నారు. ఇద్దరికి ఒక్కొక్క షూ, ఒక్కొక్కసారి సాక్స్లు వేసి ఒక షూ ఒకరికి ఇచ్చినాక ఇంకో షూ ఒకరికి వేయాలంట. ఇద్దరికి ఈక్వల్గా వెళ్ళంట. అసలు ఆ షూలో వేసుకుని కానీ గొడవ పడుతుంటారు. మెయిన్గా ఏడుస్తారు, పెట్టిన బొట్టంతా వాడుకుంటారు, మొత్తం గలీజ్ చేసుకుంటారు ముఖం అంతా. అస్సలు మొత్తుకుంటుండు. హోటల్ నుంచి తెచ్చినారు కదా, ఆ దోశ కావాలంట. చెప్పుడే చెప్తున్నాడు దాకా, బాయ్ కూడా చెప్పకుండా అదే చెప్తున్నారు. సో చూసిరు కదా, ఇట్లా ఉంటుంది అనమాట పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా ఈరోజు హడావిడి లేదు, కొంచెం తొందరనే రెడీ అయ్యి బొమ్మలు తీసుకుంటూ కూర్చోరు. ఇంకా 20 minutes టైం కూడా ఉంది. తెలిసి స్కూల్కి ఒక 5 minutesలో వెళ్ళిపోయినా ఇంకొక 10 minutes కూర్చున్నాకనే ప్రేయర్స్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. కొంచెం టైం ఉన్నప్పుడే వెళ్తే పీస్ఫుల్గా, టెన్షన్ లేకుండా, హడావిడి లేకుండా వెళ్తే అయిపోతాయి కదా అన్నట్టుగా తొందరనే పంపిస్తారనమాట. వీళ్ళ స్కూల్ ప్రేయర్ కూడా ఒక్కోసారి 8:45కి అంటారు, ఒక్కోసారి 8:50కి అంటారు. ఒక 5 minutes అటు ఇటు చేస్తారు. ఒక్కోసారి 8:45కి, ఒక్కోసారి 8:50కి అట్లా వేస్తుంటారు. ఇక్కడ మా ఏరియాలో చూసి కరెక్ట్ 9 o'clockకి డోర్లు కొడుతుంటారు అన్నమాట. అప్పుడు స్టార్ట్ చేస్తుంటారు ప్రేయర్. వీళ్ళ స్కూల్లో ఒక 15 minutes ముందే వేసేస్తారు. అందుకే హడావిడి లేకుండా ముందుగా తొందరనే పంపిస్తా. సో ఇట్లయితే ఉంటుంది అన్నమాట. మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి పంపించేటప్పుడు. ఒక్కోసారి లేట్ కనుక లేచినప్పుడు ఇంకా హడావిడి ఉంటుంది. ఇట్లా కనీసం కూర్చొని నాకైతే బ్రష్ చేసేంత టైం కూడా ఉండదు. వాళ్ళు వెళ్ళినాక బ్రష్ చేసేసి అప్పుడు నేను ఏదైనా తాగేటి ఉంటే తాగేదాని అనమాట. ఈరోజు టైం ఉంది కాబట్టి అన్ని వాళ్ళు ఉన్నప్పుడు అయిపోయినాయి. సో ఇంత ఇవాళ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.